అమ్మా అమ్మా అటులెందరూ జరగదమ్మా. అమ్మా నీ గర్భమందున్న నీ గర్భముల కుమారుడు కలిగినా కూతురు కలిగినా వారికి రాజా జీవితమును కలగజేయదమమ్మా మేము. అట్లా కాదన్నయ్యలు అట్లా ఇంకా ఏమమ్మా వారికి నీ వంశమునే బియ్యం కలుగు చేయి. ఇదే నా అంతిమ కోరిక. అమ్మా అన్నయ్య ఇంటి ఆడపడుతూ ఆప్యాయత అచ్చముగా కనపరిచావు కదా తల్లి. అవును అన్నలు వదినలు, మన ఈ ఒప్పందమునకు మన ఆరాధ్య దేవము శ్రీమూర్తి అంకాళ పరమేశ్వరి సాన్నిధ్యంలోనే ఒప్పందం చేసుకుంది. అట్లయినా ఆ తల్లి అంకాళ పరమేశ్వరమును కీర్తించు. అలాగే అన్నయ్య దర్శనమిచ్చి సాక్షీభూతమై నిలవగలదు తల్లి. అవును తల్లి. అమ్మా పార్వతీ పుత్రి అంకాళ పరమేశ్వరి తల్లి క్షేమార్థమై సోదరు తమ ప్రమాణ స్వీకృతి చేయుచో సాక్షి భూతముని పరమేశ్వరమ్మ అంకాళ పరమేశ్వరి సాక్షి భూతముని వైవంప సాక్షాత్కారం ఇవ్వంగదే దాక్షిణ్యాలయ పార్వతీ తనయ ఆఖ్యాన పారాయణి అమ్మా అంకాళ పరమేశ్వరమ్మ అన్నా చెల్లెలువైన మేము ఒక ఒప్పందము కుదుర్చుకొంచమమ్మా. అమ్మ ఆమె గర్భమందున కుమారుడు కలిగిన కూతురు కలిగిన మా వంశముననే విజయం జరిపి వారి భవిష్యత్తు బంగారు బాట చేయదనని మీ సన్నిధిన నా చెల్లెలు మురళాదేవికి మాట ఇచ్చుచుంటిదమ్మా. అమ్మా ఈ కట్టుబాటుకు మీరే సాక్షిగా నిలవవలను తల్లి. అమ్మా అంకాళ పరమేశ్వరమ్మ. సరే, మీరు మమ్మల్ని ధ్యానించిన మరుక్షణం మీ ఎదుట నిలిచి సమాచారము విశదపరిచేదా. శుభం. తమ్ముడా నందీశ్వరరాజ, అగ్రజ, మన దాసి గంగమాదేవి సంరక్షణలో మురళాదేవి ముద్దు పెట్టాడు, చక్కగా పెరుగుతున్నాడు కదా. పేరుకు తగ్గట్టు సింగంలా ఉన్నాడన్నయ్య. చక్కని రూపం. వాని వయసు 2 సంవత్సరములైనను చాలా చాలా మాట్లాడుతున్నాడన్నయ్య. అవునన్నయ్య, ఈనాటి దినమున
గంగమాదేవి బాలుని పెంచుతున్న మందిరమునకు పోయి చూచి వచ్చింది. వారి ముఖార విందము చూస్తున్న అచ్చము మన సోదరి మురళ ఎత్తికి తెచ్చింది. శుభము శుభము, మరిది నంది సోమరాజుకు శుభము. ఏమిటి వదిన గారు ఆనందం? తెలిపినా మేము సంతసించినాం. తెలుపుటకే కదయ్యా నేను ఇచ్చటి కరి తెంచినది. మా చెల్లెలు నందులాదేవి ఆడ శిశువును ప్రసవించినది. తల్లి బిడ్డ క్షేమమే కదా? క్షేమంగా ఉన్నారు ప్రభు. పాప గుమ్మడి పండులాగున్నది. అయినా మన శివసింగరాజుకు భార్య జన్మించేటే కదా వదిన గారు? అవును మరి, మన ఆడపడిచి కోరిక తీరవలేను కదా, ఆమె ఆత్మకు శాంతి చేకూరవలేను కదా మరిది గారు. హర పాదాంబుజ సేవనా పరులం ప్రభు, హర పాదాంబుజ సేవనా పరులమై అత్యంత సత్యవ్రతాచరణా తత్వర వంశ సంభవులమై సత్కీర్తినార్జించుచున్ మురళాదేవికి ఆత్మశాంతినిడ ప్రాముఖ్యముగా నించమే హరికెంపన్మదిలోన ఆడపడచే వంశంబునన్ దీపమౌ సరే దేవి, నీవి ఇచ్చటికి వచ్చేసి అందరికీ ఆనందం పంచింది. అవును, నీవు వెళ్ళి కార్యక్రమంలో చూసుకున్నావు. ఇదంతయు అంకాలమ్మ పరమేశ్వరి దయనే కదా ప్రభు. ఇప్పుడే వచ్చేది ప్రభు. బిడ్డ జాగ్రత్త. అలాగే చిత్తం. ఏమన్నా ఆజ్ఞ ప్రభు. శివశాస్త్రిని శంకర శాస్త్రిని తోడుకుంటాము. ప్రభు, పాప ఎంత చక్కగా నిద్రించుతున్నదంటే అంత చక్కగా నిద్రించుతున్నది. అంతా మన మరిదిలాగానే ఉన్నది, నంది సోమరాజు లాగానే పాప. ప్రభు, మన చిరంజీవి జాతకం కొరకు శివశాస్త్రిని శంకర శాస్త్రిని తోడ్కొని రమ్మని పిలువనంపింది. బ్రాహ్మణులు వచ్చుతున్నారు. ఎంతటి చల్లని వార్త చెప్పారు ప్రభు. ఏమన్నా శంకర శాస్త్రిని శివశాస్త్రిని తోడ్కొని రమ్ము. పాప చక్కగా మరిదిగాడి లాగానే ఉన్నది. జయము జయము కళ్యాణము. ప్రణామము బ్రాహ్మణోత్తములారా, ప్రణామం. ఆశీనులు కండి. రండి, ఆశీనులు కండి. మహారాజా, ఈ సమయమున మమ్ము ఇక్కడికి రప్పించడానికి కారణం ఏమిటి? అసలు మీ పిలుపు అందిన మరుక్షణముననే ఇక్కడికి వేంచేసి ఉన్నాము. ఆజ్ఞాపికుడు ప్రభు. శంకర శాస్త్రి శివశాస్త్రి, మీరు గ్రంథములు పరిశీలించి మాకు కలిగిన బిడ్డ జాతకులు తెలపవలే. కబురబ్బినది అందులకే. అయినా గృహలక్ష్మి కలిగినదన్నమాటే. ఒరే శంకర శాస్త్రి, పంచాంగం కట్టది నేనా? అమోఘము, అద్భుతము. రాజా గారు, క్రితము మీ మేనలుడైన శివసింగరాజు జాతకము చూస్తుంది కదా. సూచితమి కదా. ఆ బాలుని జన్మ నక్షత్రము, జనన రాశి అన్నీను అనగా వీరిరువురు జాతకము ఒకటే రాశి కలిసి ఉన్నది.
ప్రభు ఆ, యథార్థము తెలిపిన మమ్మల్ని ఎరుకున బలవేయరు కదా. శివ శివ ఎంత మాట సందేహింపకు భూసులోత్తములారా తెలుపుడు. మహారాజా వీరిరువురు ఏకమై అనగా సతీపతులై వీరిరువురు ఏకమై అనగా సతీపతులై ఒక మహత్తరమైన కోట నేలగలని శాస్త్రము చెబుతున్నది. కోట నీలకెళ్ళండి. అబ్బో మా అల్లుడు సామాన్యుడు కాదు. అదే కదా శాస్త్రి. ఆ, యథార్థము రెండుగా ఉండదు, ఒకటిగానే ఉండును. సరే శాస్త్రులు, మా పాపకు ముద్దులకు నామధేయం తెలియజేయడు. చిలకదమ్మా హరహర హరహర శంకరా హరహరా హరహరా అంబికాపతి. అమ్మగారు తెలియజేయడు శాస్త్రులు. మన ఇలవేల్పు పరమశివుడు ప్రసాదించిన నామధేయం ఏమనగా నామధేయం ఏమనగా అరే శంకరా శివనాగులాదేవి అని. శివనాగులాదేవి అని శాస్త్రము పలుకుతుంది అమ్మగారు. శివనాగులాదేవి. ఆ, ఆహా, శివనాగులాదేవి చక్కటి నామధేయం. చాలా చాలా అందంగా ఉన్నది కదా ప్రభు. ఆహా, ఎంత సరే సరే విప్రోత్తములారా శుభముహూర్తము చూచి నామకరణము జరిపేది. మీరు ఇక విశ్వ మరి మాకు సెలవా? చిత్తం ప్రభు. శుభం శుభం గజపతి వంశీయులకు. వెళ్ళి వచ్చును మహారాజా. జయము జయము గజపతి మహారాజు. జయము జయ శాస్త్రి. శాస్త్రులు చక్కటి నామధేయం తెలియజేశారు. ఎంతో అందంగానూ ఉంది. ఏమన్నా ఆజ్ఞ ప్రభు. వెంటనే దాసి గంగమాదేవిని ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. ప్రభువుల వారికి ప్రణామం. పిలిచినాట కదా ప్రభు. అమ్మా గంగమ్మ, మన మురళాదేవి ముద్దు పెట్టాడు శివసింగ కుశలమే కదా. పాలగారు ముద్దల నిగారింపుతూ దిగనిగలాడుచు చాలా అందంగా ఉన్నాడు ప్రభు. గంగమ్మ, రేపటి దినమున మహల్కి వచ్చి బాబుని చూసి వచ్చాడు. తప్పక రాగలమ్మా. తప్పక వస్తాం గంగమ్మ. ఈ మాసమున నంది సోమరాజు కలిగిన పాపకు వేడుకలు నామధేయము జరిపిన పిదప నీ మహలునకు పాపను చేర్చగలరు. నందులాదేవి గారు ఆడ శిశువులు జన్మించిందా? అవును గంగమ్మ. ఎంతటి శుభవార్త చెప్పారు ప్రభు. గంగమ్మ, మా కూతురును శివసింగారాజు చాలా క్రమశిక్షణతో పెంచవలసుమా. అమ్మా గంగమ్మ, ప్రభు వారిని ఒకే దృష్టిచే చూస్తూ అవును వారి గంగమ్మ. ఆహారము నిధుర విద్యలన్నీ ఒకే రీతిగా జరగవలసుమా. భావబంధనను బహుమెలుగుతో పెంచగలను ప్రభు. సరే వెళ్ళు, బాబు నీ రాకకి ఎదురు చూస్తున్నాను కాబు. సెలవు మహారాజా. వస్తాను నానమ్మ గారు. రేపు మహాలకు వచ్చి బాబును చూచిరాదు. తప్పక రాగలం గంగమ్మ. బాబు జాగ్రత్తగా చూసుకున్నాము.